హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? చూడండి, ఈరోజు బ్లాగ్ ఏంటంటే పొద్దున్నే మా వారికి టీ ఇచ్చాను, బాక్స్ పెట్టాను, వెళ్ళిపోయారు తను. ఇప్పుడు మా అమ్మాయిని లెగ్గొట్టాలి. ఇప్పుడైతే మా అమ్మాయిని లెగ్గొడుతున్నానండి. చూడండి, నిద్రమత్తులో ఉంది. లేచి బ్రష్ చేయించాలి. లేగి రిషి, చూసారా అది చీపురు గట్ట ఎలా పట్టుకుందో? వదులు వదులు వదులు, పట్టుకో, వదులు వదులు. నన్ను ఓడ్చుకొని ఇవ్వడం లేదండి. చూసారా అది ఎలా చేస్తుందో అది పనులు. అయ్యో, ఇప్పుడు మా అమ్మాయికి టిఫిన్ దోశ వేసి ఆవిడకి టిఫిన్ పెట్టేస్తే స్కూల్కి వెళ్ళిపోతుంది. మా అమ్మాయికి అయితే టిఫిన్ పెట్టేశాను. చూడండి ఎలా ఉంచిన. మా అమ్మాయికి స్నాక్స్ కూడా రెడీ చేసి మా అమ్మాయిని పంపిస్తున్నా. చెప్పు. హాయ్ అండి, ఇప్పుడు వంట కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను చేయబోయే వంట దొండకాయ ఫ్రై, టమాటో రసం. వాటికి కావలసిన పదార్థాలు ఏంటో చూసేయండి. చేసే విధానం: ముందుగా బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి, సరిపడా ఆయిల్ వేసి, ఆ నూనె కాగిన తర్వాత తాలింపు దినుసులు ఆయిల్ వేడైంది, వేసేద్దాం. వేగిన తర్వాత దొండకాయ ముక్కలు ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇవి తాలింపు అయిన తర్వాత వేసేసి తిప్పుకోవాలి. ఇప్పుడు ఇది మధ్య లోపల మూత పెట్టేసుకొని అప్పుడు టమాటో రసానికి కావాల్సినవి వేయించుకోవాలి. ధనియాలు, కందిపప్పు, ఒక ఇండి మిర్చి వేసి తిప్పుదాం. వేయించుకొని బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. వేయించుకొని మిక్సీ పట్టేయాలి. రుచికి సరిపడంత పసుపు, సాల్ట్ వేసుకొని తిప్పాలి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం కొద్దిసేపు. 5 నిమిషాల్లో మనం ఫ్రై రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా, ఇది పౌడర్. టమాటో రసానికి సరిపడా ఆయిల్, కొంచెం వేసుకోండి సరిపోతే. వెల్లుల్లి, తాలింపులు,
ఇప్పుడు ఈ వేగిన తర్వాత ఇలా వస్తాయి కదండి, చూడండి. ఇలా వచ్చిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. ఇవి బాగా తిప్పి బాగా ఉడికేదాకా తిప్పుతూనే ఉండాలి. టమాటా ముక్కలు కూడా వేగిపోయి ఇదిగోండి ఇలా రావాలి. ఇలా అయిన తర్వాత మన మిక్సీలో పట్టుకున్న పొడి ఉంది కదా, ఆ పొడి వేసుకోవాలి. ఇది కూడా తిప్పాలి. మనం ముందుగానే నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని ఇప్పుడు చింతపండు పులుసు పోసుకోవాలి. డ్యాన్స్ తగినన్ని వాటర్, కారం, సాల్ట్, పసుపు. మరిగిన తర్వాత మన రసం తయారైపోతుంది. రసం కూడా మరిగిపోయింది ఫ్రెండ్స్. టమాటో రసం, దొండకాయ ఫ్రై అయిపోయి చూడండి. ఇది కొత్త వీడియో ఫ్రెండ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.